Okay, let me. Okay. So you have last time we have discussed about the transaction. In the transaction, fourth transaction discussion about that is was inter-organization transfer. Inter-organization transfer divided into two types: direct organization transfer and in-transshipment. It is clear, right? Is there any doubts in a direct organization transfer? No, right? If it is clear, then we'll go for the in-transshipment. Okay. So here in-transshipment. In-transshipment. So one first scenario is the in-transshipment without internal sales order. First scenario. What is the meaning of the without internal sales order? Okay. So I'll tell you one example here. With internal sales order, within S1 sales order, with internal sales order, without internal sales order. Okay. Next. Okay. Here రెండు మీనింగ్ చెప్పండి. దీన్ని ఇంకొక అంటారు ISO. ఇక్కడ ఇంటర్నల్ రిక్వెషన్ సేల్స్ ఆర్డర్. ఇది ISO ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్. Okay. What is the meaning of that one? తప్ప ఉపాయన నిజం ఇబ్బంది ఏం లేదు, చెప్పండి. మీకు ఏం తెలుసు అది చెప్పండి. తప్పే ఉంది దాంట్లో. తెలుసా తెలీదా? తెలియదు. ఓకే. వితౌట్ ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్ ఇది ISO. వితౌట్ ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్ ISO. విత్ ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్ అంటే దీన్ని ISO అంటారు. అంటే ఇంటర్నల్ రిక్వెషన్ సేల్స్ ఆర్డర్. మన అమౌంట్ ఇంకా మీకు పర్చేసింగ్ వెళ్ళలేదు కదా. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, విత్ ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్ అంటే వితౌట్ ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తున్నాం, అపోలో మెడికల్ షాప్ నుంచి ఐటమ్స్ అపోలో మెడికల్ షాప్ తెచ్చుకుంటున్నాం. తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇన్వాయిస్ అవసరమా? అవసరం లేదండి. సో ఇక్కడ ఏంది, నీకు రిక్వెస్ట్ కూడా మనం కొనాల్సిన అవసరం కూడా లేదు కదా. జస్ట్ ఏముంది, ఇక్కడ నుంచి క్వాంటిటీ రెడ్యూస్ చేసుకుని ఇక్కడ పంపిస్తారు, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పంపించుకుంటారు, అంతే కదా. సో దీనికి ఏమవుతుందంటే ప్రీ రిక్వెస్ట్ సేమ్ యాజ్ ఇస్ గా, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. దీనికి రాష్ట్రమా? ఓకే. ఫస్ట్ వితౌట్ ఇంటర్నల్ సేల్స్ ఆర్డర్ పర్ఫార్మ్ ట్రాన్సాక్షన్ ప్రీ రిక్వెస్ట్ డిఫరెంట్ షిప్పింగ్ నెట్వర్క్. Okay, different shipping network already we have defined, right? Shipping network in earlier one. What is the purpose of the shipping network? What is the use of the shipping network? So it is shipping network ఉంటేనే ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్. ఇదేంటంటే ఒక షిప్పింగ్ నెట్వర్క్ అంటే ఎలా ఐటమ్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ ఆర్గనైజేషన్, హౌ విల్ ట్రాన్స్ఫర్ ద ఐటమ్, హౌ విల్ షిప్ ద ఐటమ్ టు ది డెస్టినేషన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ సోర్స్ ఆర్గనైజేషన్, ఎలా పంపించగలుగుతాము అనేది షిప్పింగ్ నెట్వర్క్ అనేది చెప్తా. ఒక దారి, ఒక రూట్ మ్యాప్. ఇట్ ఇస్ నథింగ్ బట్ రూట్ మ్యాప్. క్లియరా? సో హౌ వెరీ వెరీ ఇంపార్టెంట్, హౌ ద సిస్టమ్ అండర్స్టాండింగ్ ఐదర్ ఇట్ ఈస్ a direct organization transfer and transshipment. Very very important question. Anyone can tell me answer? I have told you in the last time. Is it clear my question, or do you want to repeat once again? with the reference document, without reference document. So my question is, so how system will understanding either it is a direct organization transfer and inter-organization transfer. We are discussing about that. You have the two types of organizations are there: direct organization transfer and inter-shipment, right? It is clear, right? So how system will understanding? ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడన్నా హైదరాబాద్ పోవాలంటే బస్సులో వెళ్ళాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? అడ్రస్ బోర్డు ఉంటుంది కదా, అవునా?
అవును. సో అది మనకు అర్థమవుతుంది మన మైండ్కు. అదే సిస్టానికి ఎలా అర్థం అవుతుంది? ఎంతమంది రన్నింగ్ నోట్స్ రాస్తున్నారు? డిఫరెంట్ షిప్పింగ్ నెట్వర్క్స్ చూడండి, క్లియర్గా అయిపోయినాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సెటప్ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పినప్పుడు నోట్ చేసుకోండి. మీకు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్ పంపిస్తాను. ఎట్లా? డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టైప్, ఇఫ్ ఇట్ ఈస్ a direct, system will understand it is a direct organized transfer. If it is showing in transit, the system will understand it is a in transit shell. అంతే కదా? ఓకే. ఓకే. రెడ్డమ్మా జాయిన్ అయినావా? ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏముంది, రిసీవింగ్ పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్లో రిసీవింగ్ పారామీటర్స్ ఉన్నాయి చూడండి. ఇది డైరెక్ట్ కదా. డైరెక్ట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫర్లో ఏమున్నాయి? డిఫరెంట్ షిప్పింగ్ నెట్వర్క్ కామన్, అవునా? Define at least one sub-entry in both organizations common. Define item assigned to both are common. Should have uncount counting source organ common. Open unit accounting periods. ఏమన్నాయి? జస్ట్ షిప్పింగ్ నెట్వర్క్ అనే రిసీవింగ్ పారామీటర్స్ ఉన్నాయా? నో, రైట్? సో హియర్ రిసీవింగ్ పారామీటర్స్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది రిసీవింగ్ పారామీటర్స్? ఓపెన్ క్యాజువల్గా ఆలోచించండి, మన బిజినెస్ క్యాజువల్గా ఆలోచించండి. రిసీవింగ్ పారామీటర్స్ ఎందుకు? భరత్, ప్రసన్న, అభి, బాలాజీ, దినేష్, హర్ష. ఐటమ్ రిసీవ్ చేసుకోండి. యాక్చువల్లీ కరెక్ట్, వెరీ గుడ్. రిసీవింగ్ పారామీటర్ అనేది రిసీవ్ చేసుకోవడానికి. ఓకే, అంతే కదా. డిఫరెంట్ షిప్పింగ్ పారామీటర్స్ ఎందుకు? ఒక ఐటమ్ ని షిప్ చేయడానికి, ఫ్రమ్ సోర్స్ నుంచి సోర్స్ టు డెస్టినేషన్. పారామీటర్స్. రిసీవింగ్ పారామీటర్స్ ఎందుకు? సో వాట్ ఎవర్ యు ఆర్ getting from the source organization, these parameters will be helpful to receive the item to the destination organization. Clear, right? సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెంటరీ సెటప్. కొంచెం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి, ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఎక్కువ పడతాయి ఇక్కడ. ఇన్వెంటరీ సెటప్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? హాయ్ చెప్పండి. ఎంతమంది మెలకు ఉన్నారు చెప్పండి. ఓకే, గుడ్, యాక్టివ్ ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, రిసీవింగ్ పారామీటర్స్. ఓకే, చూసినా కదా నావిగేషన్ మళ్ళీ చూపించాలా? మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడికి వెళ్ళాం? ఇన్వెంటరీ సూపర్వైజర్, ఆర్గనైజేషన్, రిసీవింగ్ పారామీటర్స్. ఓకే, సో ఇక్కడ ఎక్కడికి ఏ ఆర్గనైజేషన్ ఐటమ్స్ రిసీవ్ చేసుకుంటున్నాం మనం? ఇట్ ఈస్ నాట్ ఏ గ్లోబల్ ఆపరేటింగ్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్. ఎక్కడికి ఐటమ్స్ రిసీవ్ చేసుకుంటున్నాం? సో వాట్ ఈస్ ద సోర్స్ యూనిట్ ఆర్గనైజేషన్ హియర్? ఏపీ. సో ఏపీలో ఉంటుంది షిప్పింగ్ పారామీటర్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద డెస్టినేషన్ యూనిట్ ఆర్గనైజేషన్ హియర్? బెంగళూరు, హైదరాబాద్. బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. ఆల్రెడీ we started to receiving the item into the బెంగళూరు యూనిట్ ఆర్గనైజేషన్, అంతే కదా. అప్పుడు మనం ఎక్కడ సెటప్ చేయాలి? బెంగళూరులో చేస్తున్నాం. అదే హైదరాబాద్ అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం? క్లిక్ ఆన్ గో కొడతాం. ఓకే, ఇక్కడ ఏఎస్ఎన్ కంట్రోల్ యాక్షన్ ఉంది. ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఏఎస్ఎన్ కంట్రోల్ యాక్షన్? ఈ పేజ్ మొత్తం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏఎస్ఎన్ కంట్రోల్ ఆప్షన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ వన్? ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద ఏఎస్ఎన్? ఇప్పుడు మనకు రైట్, వెరీ గుడ్. అడ్వాన్స్ షిప్పింగ్ నోటీస్ ఎక్కడ వస్తుంది మనకు? ఏ పాయింట్ ఆఫ్ మన రియల్ టైమ్ సినారియోలో ఎక్కడ వస్తుంది మనకు? ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏం చేస్తాము? కస్టమర్ అనుకోండి. ఓకే, ఎవరన్నా మిస్ అయిన వాళ్ళకు మనం ఒకసారి
ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ మనకి ఈజీగా అర్థం కావాలంటే ఫ్లిప్కార్ట్లో ఏం చేస్తాడు కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు ఒక ల్యాప్టాప్ ఉంటాడు దేని ద్వారా ఐదర్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ద్వారా ఆర్ ఎనీ ఆన్లైన్ బిజినెస్ ద్వారా ఒక ల్యాప్టాప్ ఉంటాడు ఏం ల్యాప్టాప్ ఉంటాడు ఐదర్ మేబీ డెల్ ల్యాప్టాప్ ఆర్ హెచ్పి ల్యాప్టాప్ ఆర్ బీపీఎల్ ఏదో టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదో ఒకటి ల్యాప్టాప్ ఉంటాడు అవునా అంతే కదా సో ఎవరినో అలో అంటున్నాను అలో చేయాలంటున్నాను ఓకే ఓకేనా సో కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు ఫ్లిప్కార్ట్లోకి లాగిన్ అవుతాడు అవునా ఫ్లిప్కార్ట్లోకి లాగిన్ ఏం చేస్తాడు ఈ వాంట్ పర్చేజ్ వన్ ఐటమ్ ఐదర్ ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ మే బి మొబైల్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి కొనాలను ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాడు సో ఇడేం చేస్తాడు ఇట కస్టమర్ డీటెయిల్స్ ఇస్తాడు కస్టమర్ ఏంది వాడు షిఫ్ట్ లొకేషన్ ఏంది అంటే షిఫ్ట్ లొకేషన్ మీన్స్ వాట్ ఇస్ ద షిఫ్ట్ లొకేషన్ డెలివరీ ఎక్కడికి ఐటమ్స్ డెలివరీ కావాలి బిల్ టు లొకేషన్ ఎక్కడ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ కడతాడా లేదా ఆన్లైన్ పేమెంట్ కడతాడా ఇవన్నీ బిల్ టు లొకేషన్ జరుగుతుంది హౌ మచ్ క్వాంటిటీ కావాలి క్వాంటిటీ ఎంత కావాలి ఎన్ని పర్చేసింగ్లో నేర్చుకుంటారు మీరు ఎన్ని డోంట్ వరీ పర్చేసింగ్లో దిగిపోతుంది అట్లే మొత్తం యాజిటీస్గా జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను ఇక్కడ క్వాంటిటీ ఏంది ఐటమ్ ఏంది ఫస్ట్ ఏం చేస్తాం ఐటము క్వాంటిటీ దాని ప్రైస్ ఎంత తెలుస్తుంది డిస్కౌంట్ ఎంత మనకి ఎప్పుడు కావాలి నీడ్ బై డేట్ మనం ఫ్లిప్కార్ట్ ఆర్డర్ కొడతానే మనకు ఎప్పుడు తెలుస్తుంది నీడ్ బై డేట్ తెలుస్తుందా నీడ్ బై డేట్ నథింగ్ బట్ మనకి డెలివరీ డేట్ సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈరోజు 10 నాకు ఎప్పటికి కావాలి 14 కావాలి కానీ ఏమవుతుంది సిస్టమ్ ఆటోమేటిక్గా పిన్ కోడ్ బేస్ చేసుకొని నేను నీడ్ బై డేట్ నాకు 10 టుడే ప్లస్ 4 అంట టుడే ప్లస్ 4 అంటే 14 కదా 14 ప్లస్ 10 టుడే డేట్ ఇస్ 10 టుడే ప్లస్ 4 అంటే 14 ఓకే నీడ్ బై డేట్ అంటే నాకు 14 కావాలి కానీ ఇదేమన్నాడు ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ 13కి వస్తానంటుంది లేదా 15కి వస్తానంటుంది అవునా సో ఇన్ని డీటెయిల్స్ ఇస్తాం అప్పుడు ఏం చేస్తాడు ఈ ఫ్లిప్కార్ట్ మనకు కన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది ఫ్లిప్కార్ట్కు మనకే ఉంది కానీ మనకు డెలివరీకి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా అప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ మనం మన ఆర్డర్ బేస్ చేసుకుని ఒక నెంబర్ జనరేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 నెంబర్ జనరేట్ అవుతుంది ఇదేం చేస్తాడు ఫ్లిప్కార్ట్ అడుగు ఈ డెల్కి ఎవరికైతే ఈడ స్టాక్ ఉండదు ఈడ ఫ్లిప్కార్ట్లో స్టాక్ ఇప్పుడు ఉండదు ఇది జస్ట్ ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ మాత్రమే మీరు ఏమైనా అనుకుంటా ఉంటారు ఫ్లిప్కార్ట్లో స్టాక్ ఉంటుంది స్టాక్ ఇమ్మీడియట్గా పంపిస్తారని ఎవరైనా అనుకున్నారా నో రైట్ ఇట్ ఈస్ ఆన్లైన్ బిజినెస్ ఓన్లీ ఇట్ ఈస్ ఆన్లైన్ బిజినెస్ ఇక్కడ ఇన్వెంట్ ఆర్గనైజేషన్స్ అవసరం లే సబ్ యూనిటర్స్ అవసరం లే స్టేజింగ్ సబ్ యూనిటర్స్ అవసరం లేదు ఏది అవసరం లే ఆన్లైన్ అంతే ఇంట్లోంచి నడిపిస్తూ ఉంటాడు అంతా వాడు ఒక అప్లికేషన్ పెట్టుకొని నడిపిస్తూ ఉంటాడు ఈడేం చేస్తాడు సేమ్ డీటెయిల్స్ ఎవరు పంపిస్తాడు పర్టికులర్ సప్లయర్ పంపిస్తాడు మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు మన సప్లయర్ ఎవరు మన కస్టమర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లిప్కార్ట్ మన కస్టమర్ ఫ్లిప్కార్ట్ సప్లయర్ ఈడు మన కస్టమర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు కస్టమర్ ఎవరు సప్లయర్ కస్టమర్ ఫ్లిప్కార్ట్ సప్లయర్ సో ఢిల్లీ ఇస్ ద సప్లయర్ ఇప్పుడు ఏం చేస్తాడు వీడు ఈ సేమ్ ఇన్ఫర్మేషన్ ఢిల్లీకి పంపిస్తాడు వాడు ఈ 1 2 3 నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కొడితే ఒక ఎక్కడికి ఆధార్ సేవ సెంటర్కి వెళ్ళాక మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కొడితే మన డీటెయిల్స్ అని వస్తాయా అదే బ్యాంక్కి వెళ్ళి మన అకౌంట్ నెంబర్ కొడితే మన డీటెయిల్స్ మన అకౌంట్ నెంబర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్ అంతా వస్తుందా సేమ్ వే వస్తుందా రాదా ఈడు ఢిల్లీడు మేబీ ఢిల్లీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈడ మనం నెంబర్ కొడతాను మన డీటెయిల్స్ మన కస్టమర్ షిఫ్ట్ లొకేషన్ బిల్ టు లొకేషన్ వాట్ ఇస్ ద ఐటమ్ వాట్ ఇస్ ద క్వాంటిటీ ఎంత కావాలి ఎన్ని పీసులు కావాలి అన్నీ తెలుస్తుంది ఈడేం చేస్తాడు ఇంకా ఈ నుంచి ఎక్కడ ఉంది మాసు ఈడేముంది పోయేటప్పుడు ఈ నుంచి జస్ట్ వీడికి ఒక ఇంటిమేషన్ ఇస్తాడు ఓకే నేను కస్టమర్కి ఐటమ్స్ పంపిస్తున్నా అంటే ఐటము ప్యాకింగ్ అయింది అదే ఫస్ట్ ఏమిటది బుక్ అయింది ప్యాకింగ్ అయింది ఓకే ఎన్ని బుకింగ్ ప్యాకింగ్ అంతా ఓఎంలో నేర్చుకుంటాం మనం ప్యాకింగ్ అయిపోయింది డెలివరీ అయిపోయింది లేదా ఫస్ట్ షిప్ అయిపోయింది అంటారు షిప్ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయింది మళ్ళీ ఏముంటుంది ఫైనల్ డెలివరీ అయిపోయిన తర్వాత అమౌంట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఆర్డర్ డెలివరీ అయిపోయింది బుకింగ్ అయిపోయింది ప్యాకింగ్ అయిపోయింది షిప్పింగ్ అయిపోయింది డెలివరీ అయిపోయింది ఫైనల్ ఏమవుతుంది ఆర్డర్ నీకు ఆర్డర్ వచ్చేసింది నువ్వు అమౌంట్ పే చేసినావు ఏమవుతుంది సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ అవుతుంది అంతే కదా ఇదంతా ఓఎంలో పెట్టుకుంటాం మనం ఇదే మన ఓఎం ఓకే సో ఈడేమవుతుంది ఈడికి ఒక ఇంటిమేషన్ పంపిస్తాడు ఈడేం చేస్తాడు ఢిల్లీ నుంచి
అర్థమైంది బాగా కర్సరు. ఓకే, ఇక డెల్ నుంచి అనే వీడికి మన కస్టమర్కు వీడికి ఒకటి వస్తుంది, కానీ వీడు సప్లయర్ మనకు ఒక నోటీస్ ఇస్తాడు, ఏఎస్ఎన్ అడ్వాన్స్ షిప్పింగ్ నోటీస్. యువర్ ప్రొడక్ట్ విల్ బి రెడీ, యువర్ ప్రొడక్ట్ విల్ బి అవుట్, వీ విల్ రీచ్ టుమారో at 10 o'clock 2 o'clock అని చెప్పాడు. ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేశారా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏఎస్ఎన్. ఏఎస్ఎన్ మీన్స్ అడ్వాన్స్, అంటే ముందుగానే అడ్వాన్స్ షిప్పింగ్ నోటీస్. అంటే వీడు పంపిస్తున్నాడు కాబట్టి షిప్పింగ్, మనకు అప్డేట్ చేసేదని నోటీస్. క్లియరా? క్లియర్? ఇస్ దేర్ ఎనీ డౌట్స్ ఇన్? ఇదంతా పర్చేసింగ్ రిలేటెడ్, ఇదంతా పర్చేసింగ్ రిలేటెడ్. ఇది ఒక పాయింట్ వచ్చింది కాబట్టి మీ పర్చేసింగ్ చెప్తున్నా నేను, ఓకేనా? సో ఇంకోటి ఇక్కడ ఏముంది, నన్ను రిజెక్ట్ వార్నింగ్. ఎనీ వన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ నన్ రిజెక్ట్ వార్నింగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పేజ్. ఇక్కడ చాలా క్వశ్చన్లు పడతాయి, అందుకే చెప్తున్నాను నేను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ నన్ను రిజెక్ట్ వార్నింగ్? నన్ అంటే నథింగ్, వార్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుర్తుపెట్టుకోండి, రిజెక్ట్. ఇప్పుడు నాకు ఇప్పుడు నా ప్రోడక్ట్ ఎప్పుడు కావాలి? టుడే ప్లస్ 4. టుడే ప్లస్ 4 అంటే 14th కావాలి. నేనేం చెప్తాను, వాడు నాకు 14th వస్తా అన్నాడు. ఓకే, సో నాకు ఇప్పుడు నేనేం చేస్తాను, ఎర్లీ 2 days లేట్ 1 day పెట్టా. దీని మీనింగ్ చెప్పండి. 2 days ముందు రావాలి లేదా 1 day తర్వాత. అంటే ఇప్పుడు 14 అంటే లేట్, 14 అంటే 12th అన్న రావచ్చు, 15th. ఎర్లీ 2 days అంటే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. 12 to 14 యాక్సెప్టబుల్, అవునా? అంతే కదా. లేట్ 1 day అంటే 14 to 15, అంతే కదా. సో ఎందుకంటే యాక్చువల్గా నాకు నీడ్ బై డేట్ ఇప్పుడు 14th కావాలి, కానీ ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, అలా ఇలా వస్తుంది. ఒకవేళ 2 days ముందు రాకన్నా 3 days ముందు రావడం అట్లా జరిగింది అనుకో, ఏం చేస్తాం, మనం నన్ను పెడతాం. నన్ను పెడితే వాడు ఎప్పుడు ఇచ్చినా కూడా 10 రోజులు ముందు ఇచ్చినా తీసుకుంటాము, 10 రోజులు లేట్గా ఇచ్చినా తీసుకుంటాం. నథింగ్ టు వరీ అబౌట్. రేపు వార్నింగ్ పెట్టాం అనుకో, రే నీకేం చెప్పంటా, నువ్వు ఎందుకంటే ముందు రోజు ఇస్తావు, నాకు జస్ట్ 2 days ముందే కదా చెప్పింది. ఒకవేళ నేను ఇంటికా ఎందుకు చెప్తున్నావు ఇది, ఒకవేళ మనం ఇంటికాడ లేకుండా పోతాం, ప్రోడక్ట్ వస్తుంది, అప్పుడు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అది, అవునా లేదా? సో దానికోసం ఇది పెడతాం. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ టైంలో ఉంటాను. ఓయర్ గివింగ్ ద ప్రొడక్ట్ అర్లీ. మంచోడైతే ఈ వార్నింగ్ ఇస్తాడు, దిస్ ఇస్ ద వార్నింగ్, సో అన్ని చెప్పి తీసుకుంటాడు, యాక్సెప్టబుల్ చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. అదే రిజెక్ట్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, నో, నువ్వు ఎందుకు తెచ్చావు, ముందు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపో అని చెప్తారు, అంతే కదా. వార్నింగ్ అంటే ఏంది, వార్నింగ్ ఇస్తాడు బట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. రిజెక్ట్ మీన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్, నో, నాకు వద్దు, అంతే కదా. ఉంటారు కదా అలాంటి కస్టమర్స్. నన్ను పెడితే నువ్వు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటాడు వాడు. ఓకే, సేమ్ వే లేట్ ఏమవుతుంది చెప్పండి. ఇఫ్ యూ రిసీవ్ ఆఫ్టర్ 15 and if you select a reject, straight forward, no, you don't accept the product, customer. Warning పెడితే okay, this time is fine, next time if you are doing like that same way, I don't accept it. అంతే కదా. మనకంటూ మన ప్లాన్ ఉంటాయి. ఇప్పుడు వస్తుంది ప్రొడక్ట్స్ వస్తుంది, ఈరోజు వస్తుందంటే మనం ఏం చేస్తాం, ఎక్కడ పోకుండా ఉంటాం ఇంటి దగ్గర. అదే మనకేమవుతుంది, ఒకవేళ వాడు ఇష్టపాకాన్ని వచ్చినప్పుడు మనం వాడు ఆ ఆర్డర్ కోసం కాపలా కాసుకోవాలి ఉండాలా. ఇప్పుడు వస్తుంది ఒక వారానికి 10 రోజులకు వస్తే, మిగతా రోజులన్నీ పనులు తలుచుకొని. రిక్రూట్మెంట్ అర్థమైందా? అర్థమైందన్న. క్లియరా? ఎవరైనా డౌట్ ఉందా? క్లియర్ అన్న. సో రిసీవ్ డేట్ ఎర్లీ, రిసీవ్ డేట్ లేట్. రిసీవ్ డేట్ ఎక్సెస్డ్ ఆన్, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. దీంట్లో మీకు ఇక్కడ ఏంది, మ్యాండేటరీ ఫీల్డ్స్ అని ఎలా తెలుస్తుంది మీకు ఇక్కడ దీంట్లో జావా పేజ్లో ఎలా తెలుస్తుంది? ఎల్లో ఫీల్డ్స్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్. ఇక్కడ ఎలా తెలుసుకుంటారు, వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్? Is it correct or not? If you have the star marks, it is not the yellow field. Okay, star marks. Star mark unte yellow field optional. So ఇది yellow field కాదు కాబట్టి, ఇది mandate కాబట్టి leave it. Over receipt tolerance, ఇది very very important. So what is the meaning of the over receipt tolerance? పేర్లోనే సగం, ఆ నేమ్ లోనే సగం.
ఏమో శ్రావంతి సైలెంట్గా ఉంటున్నామా, నువ్వేం మాట్లాడట్లేదు క్లాస్లో. శ్రావంతి తప్పైనా ఇబ్బంది లేదు, మనం ఇక్కడ ఉండేది నేర్చుకోవడానికి. రెడ్డమ్మ వస్తుంది చెప్పు, ఆన్సర్ చెప్తుంది. మీరు ఎవరు చెప్పలేకపోతున్నారు, చెప్తారా? రెడ్డమ్మ రాకముందు క్వాంటిటీ ఎక్సీడ్ అయినప్పుడు వస్తుందా? క్వాంటిటీ ఎక్సీడ్ అయితే వస్తుందా? ఓవర్ రిసిప్ట్ టాలరెన్స్. ఓవర్ రిసిప్ట్ లైక్ ఇంతకంటే క్లూ ఇస్తాను నేను, చెప్పండి. ఓవర్ రిసిప్ట్. రెడ్డమ్మ వచ్చినావా? జాయిన్ అయిందా రెడ్డమ్మ? దీనికి ఆన్సర్ చెప్పమా, నా స్క్రీన్ కనబడుతుందా నీకు? ఇది మిస్ ఈ మిస్ అయిపోయినావు నువ్వు. ఇంకా నువ్వు రికార్డింగ్ చూసుకో. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓవర్ రిసిప్ట్ అంటే చెప్పమా, ఏంది మీనింగ్? ఇది చాలా ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ చెప్పాను. నెట్వర్క్ ఇష్యూ. ఆర్డర్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు. రైట్, వెరీ గుడ్, అది ఆన్సర్. ఎలా? సో రెడ్డమ్మ ఇది నేను ఒకసారి వీడియో అయినా అది దగ్గర 10-15 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, మళ్ళీ 2 నిమిషాలు చెప్పేది కాదు అది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓవర్ రిసిప్ట్ టాలరెన్స్ అంటే ఓవర్ రిసిప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఇది పర్చేసింగ్. ఇప్పుడు నేను చెప్పేది పర్చేసింగ్ మోడల్ ఎలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఏం చేస్తాము, హెడర్ లెవెల్, లైన్ లెవెల్ 2 ఉంటాయి. హెడర్ లెవెల్ అంతా ఏం ఇస్తాము, కస్టమర్ డీటెయిల్స్ ఇస్తాం. లైన్ లెవెల్ ఏం ఇస్తాము, సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. అవునా? మళ్ళీ ఏముంటుంది, వాట్ ఈస్ ద ఐటమ్, వాట్ ఈస్ ద క్వాంటిటీ. ఇలానే కదా ఉండేది ఫ్లిప్కార్ట్లో, అవునా? ఇలానే ఉండదే, వేరేలా ఉంటుందా? సో ఇక్కడ ఏమో ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఐటమ్స్, నేను ఏం చేయన్నాను, మొబైల్స్ కొంటున్నాను. ఎంత క్వాంటిటీ కొంటున్నాను? 10 క్వాంటిటీ కొంటున్నాను. ఓకే, ఎవరి దగ్గర నుంచి కొంటున్నాను? నోకియా 1 నుంచి కొంటున్నాను. హూ ఇస్ ద నోకియా? కంపెనీ. సప్లయర్. వెరీ గుడ్. సో మన ఆర్డర్ క్వాంటిటీ ఎంత ఇక్కడ? 10. If you try to sending 15 quantity, మనం యాక్సెప్ట్ చేస్తాం. నేను ఫ్లిప్కార్ట్ లో చేయదన్నా పంపిస్తాను. సో excess quantity, but my order quantity 10 only. But if you send the 10 quantity, you can able to receive. If you are sending the excess quantity, what is the use of that one? ఇప్పుడు మన బల్క్లో ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. నేనేమనుకుంటాను, నా సబ్ యూనిట్ ఆర్గనైజేషన్ ఓన్లీ 10 క్వాంటిటీకి మాత్రమే, రిమైనింగ్ 5 క్వాంటిటీ స్పేస్ లేదు. అందుకని నేను అమ్ముకుంటాను, లేదా నాకు రిక్వైర్ అంతే కదా. ఎస్ సార్, నా వీటిలో సో ఇక్కడ ఏంటంటే వీటిలో పెట్టండి. ఇన్ కేస్ ఇంటర్వ్యూ పర్సన్ ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, సో ఆర్డర్ క్వాంటిటీ 10, ఇఫ్ యూ సపరేట్ సెండింగ్ ద 15 మోర్ దెన్ ఆర్డర్ క్వాంటిటీ, సిస్టమ్ విల్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? ఎస్ ఆర్ నో? నో. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దిస్ ఆప్షన్, ఇట్ ఈస్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ ద 2%. 2% మీన్స్ 10కి 2% ఎంత? 0.2. ఎంత ఇప్పుడు? 2% అంటే ఎంత? 0.2. 0.5. ఇప్పుడు 5% పెడితే 15 అవుతుందా? ఏమో నేను లెక్కలో ఈకో. 10% 5% పెడితే 15 అవుతుందా? 10%. 10 అవుతుంది. 5% పెడితే 5% పెడితే ఎంత అవుతుంది? 15 క్వాంటిటీ అవుతుందా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు 5 క్వాంటిటీ పెట్టాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సెంటేజ్ లెక్క మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఆర్డర్ క్వాంటిటీ 10, ఎక్సెస్ క్వాంటిటీ 5 వస్తే యాక్సెప్టబుల్. అదే ఒక 8 పెట్టడానికి ఏమవుతుంది, అప్ టు 5 క్వాంటిటీ వరకు ఎక్స్ట్రా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇఫ్ ఇంటర్వ్యూ పర్సన్ ఆస్కింగ్, సో ఆర్డర్ క్వాంటిటీ is 10, but if you separate sending the excess quantity, system will understanding, yes it is possible. Is possible or not? Yes, it is possible. How it possible? Go to receiving parameters. In the receiving parameters, if you are using the over receipt tolerance, then we can achieve this scenario.
క్లియరా Clear. క్లియరా డౌటా? క్లియర్. సో సేమ్ వే ఇఫ్ నాన్ రిజెక్ట్ వార్నింగ్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవర్ రిసిప్ట్ యాక్షన్ ఇక్కడ ఓవర్ రిసిప్ట్ యాక్షన్ ఇక్కడ ఏం పెడతాము? వాడు మనకు కావాల్సిన 10 క్వాంటిటీ None. 10 క్వాంటిటీ అన్నాము. ఇక్కడ ఓవర్ రిసిప్ట్ టాలరెన్స్ 5 పెట్టాము. సో మనకు అప్పుడు ఎంతవరకు ఎలిజిబుల్, మనం ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతాము? 15. 5 వరకు. 5. సో వార్నింగ్ రిజెక్ట్. సేమ్ వే పైన ఎట్టు పెట్టాము ఇక్కడ వాడు 15 కంటే ఎక్కువ పంపిస్తే వార్నింగ్ చేస్తాము, రే ఇదే లాస్ట్ టైం నీకు నెక్స్ట్ టైం ఎక్స్ట్రా తీసుకోవాలని అని చెప్తాము. లేదా రిజెక్ట్ పెడితే స్ట్రైట్ ఫార్వర్డ్ నో అని చెప్తాం. నన్ను పెడితే వాడు 20 పంపించినా తీసుకుంటాం, 5 పంపించినా తీసుకుంటాం. మంచోడు, బుద్ధివంతుడు, అంతే కదా? Yes. క్లియరా? Clear. ఆర్ఎంఏ రిసిప్ట్ ప్రోటీన్. ఆర్ఎంఏ అనేది ఓఎం రిలేటెడ్. మనం ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఏం చేసినాము? ఐటమ్స్ బుక్ చేసుకున్నాము, ప్యాకింగ్ చేసినాము, షిప్పింగ్ చేసినాము. షిప్పింగ్ చేసిన తర్వాత ఎవరికి వెళ్ళిపోయింది? ఐటమ్స్ కస్టమర్కి వెళ్ళిపోయింది, అంతే కదా? ఇక్కడ కస్టమర్కి వెళ్ళిపోతుంది. పిఓ పాయింట్ మనం కస్టమర్ ఏడ్ అవుతాము, సప్లైర్ ఏడ్ ఉంటాడు. ఓకే. ఓఎం పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్కి ఎవరు అమ్ముతూ ఉంటారు? సేల్స్ డిపార్ట్మెంట్ అమ్ముతూ ఉంటుంది, అవునా? క్లియరా? సో ఇక్కడికి అమ్మిన తర్వాత వాడు అనుకుంటాడు, ఇప్పుడు మెడిసిన్ ఉంటుంది, మేబీ ఎక్స్పైరీ ప్రోడక్ట్ ఉండొచ్చు, లేదా డ్యామేజ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, లేదా ఇంకొక ఐటమ్ ఉండొచ్చు, లేదా మనం ఏమైనా డ్రెస్సులు బుక్ చేసి ఉంటాం, మనం వాడికి అమ్ముతున్నాం, మిస్ మ్యాచ్ ఉండొచ్చు, సైజులు సరిపోకుండా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? రిటర్న్ చేస్తాం. ఇక్కడ పిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం ఏం చేస్తాము? ఇక్కడ మనం బయ్యర్ కాబట్టి సప్లైర్కి రిటర్న్ కొడతాం, అవునా? ఈడికి రిటర్న్ కొడతాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన బిజినెస్ చేస్తున్నాం, అమ్ముతున్నాం కదా. ఈడేం చేస్తాడు? కస్టమరు ఎవరికి రిటర్న్ చేస్తాడు? సేల్స్ డిపార్ట్మెంట్కు. మర్చిపోయారు కదా సబ్జెక్ట్ అప్పుడే? ఏమి డిస్కస్ చేసాం లేదా పవన్ స్టార్టింగ్లో? క్లాసెస్ ఏదినా నేను రిజైన్ అయినా మళ్ళీ పవర్ పాయింట్. ఓకే, నేనేం చేయాలి? చెప్పిందే 4-5 సార్లు చెప్పాలంటే ఎట్ అవుతుంది అబ్బా? ఇప్పుడు పర్చేసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతాం? మనం బయరు, అవునా? పిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుంది? మనం బయరు. ఓకే. మన బయర్ అయితే ఎవరి నుంచి కొంటాం? ఐటమ్స్ తెచ్చుకుంటాం. సప్లైర్స్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఎక్కడికి రిసీవ్ చేసుకుంటాం? ఇన్వెంటరీ ఆర్ వేర్ హౌస్. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ బాగా లేకపోతే ప్రొడక్ట్స్ మనం ఎవరికి రిటర్న్ కొడతాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఇప్పుడు మొబైల్ కొని ఉంటాం, డ్యామేజ్ ప్రోడక్ట్ ఉంటుంది, లేదా మనం బ్లూ కలర్ అడుగుంటా, రెడ్ కలర్ వస్తుంది, లేదా నేను ఇంకోటి 4GB ర్యామ్ 8GB ర్యామ్ అడిగినోటి 4GB ర్యామ్ పంపించాడు, లేదా మెడిసిన్ బుక్ చేసినాడు, ఎక్స్పైరీ ప్రోడక్ట్ వచ్చినా, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తాం? రిటర్న్ టు సప్లైర్ కొడతాం, అవునా? అదే మనం బిజినెస్ చేస్తున్నాం కదా, ఏడేమవుతుంది? ఇంకా సేల్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. సేల్స్ డిపార్ట్మెంట్ ఎవరికి అమ్ముతుంది ఐటమ్స్? కస్టమర్స్. ఇది ఓఎం, అవునా? సో సేమ్ అంతే కదా. వీడు కూడా మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం, వీడు కూడా అట్లా ఫీల్ అవుతారు కదా. బాగలేకనా ప్రోడక్ట్ మిస్ మ్యాచ్ అయినా, డ్యామేజ్ అయినా కూడా ఏం చేస్తాడు వాడు? రిటర్న్ పంపిస్తాడు. రిటర్న్ టు సేల్స్ డిపార్ట్మెంట్ పంపిస్తాడు. అది ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ అవుతుంది, వేరే హౌస్లో ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా? క్లియరా? ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ పంపిస్తాడు. సేల్స్ డిపార్ట్మెంట్ వాడు ఏం చేస్తాడు? 2 సబ్యూనిట్లు క్రియేట్ చేస్తాడు. ఒకటి వచ్చి నార్మల్ సబ్యూనిట్ ఉంటుంది, ఇంకోటి సబ్యూనిటరీ స్క్రాప్ సబ్యూనిటరీ ఉంటుంది. ఎందుకు స్క్రాప్ సబ్యూనిటరీ? పనికొచ్చిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, మంచి మంచి ఐటమ్స్ అన్నీ. డ్యామేజ్డ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక షోరూమ్కి వెళ్ళారనుకోండి, యాక్సిడెంట్ కార్లు, ఆ కార్లు, ఈ కార్లు, బాగాలేని కార్లు అన్నీ ఆడేస్తాడు, స్క్రాప్లో వేస్తాడు, అంతే కదా? మంచి మంచి ప్రొడక్ట్స్ అన్ని పక్కన పెడతాడు. అట్లాగే మంచి మంచి నేను ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్ బాగాలేని స్క్రాప్ పంపిస్తుంది, స్క్రాప్ సబ్యూనిటరీకి పంపిస్తుంది. క్లియర్? అయినా డౌట్ ఉంది? ఆర్ఎంఏ రిసిప్ట్ రూటింగ్ సెలెక్ట్ చేసుకుంటే, ఓకే,
సో ఇప్పుడు నేను ఏం తీసుకోవట్లేదు, బ్లాంక్ పెడుతున్నాను. ఇది మనం అక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది ఫినాన్స్ వాళ్ళు ఇస్తారు. అది ఫినాన్స్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం మనం తీసుకోవాలి. ఏడేసాను క్రియేట్ కొడతా, ఏదో ఒకటి తీసుకోండి. రియల్ టైంలో వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి. సో నేనే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఓఎం పిఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు అర్థమైంది, ఒక రౌండ్ ఐడియా వచ్చింటుంది మీకు జస్ట్ హై లెవెల్ చెప్తున్నాం మనం. అది అర్థమైందా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ అలో అన్ఆర్డర్ రిసిప్ట్, అలో ఎక్స్ప్రెషన్ ట్రాన్సాక్షన్, అలో కేస్ కార్డు, అలో బ్లైండ్ రిసీవింగ్, ఇవన్నీ ప్యూర్లో నేర్చుకుంటాం మనం. ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఓకేనా? ఓకే Okay. సార్. ఓకే సార్. ఇవన్నీ పర్చేస్. అల్లో సబ్స్టిట్యూట్ రిసిప్ట్ ఉంటుంది. అల్లో సబ్స్టిట్యూట్ రిసిప్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చిన్న హైలైట్ చెప్తాను నేను. ఇప్పుడు ఏం చేస్తాము, నేను మెడికల్ షాప్కి వెళ్తాను, నాకు డోలో ట్యాబ్లెట్ కావాలి. వాడేమంటాడు, సార్ డోలో ట్యాబ్లెట్ లేదు సార్, నా దగ్గర క్రోసిన్ ట్యాబ్లెట్ ఉంది అంటాడు. క్రోసిన్ ట్యాబ్లెట్ పర్పస్ ఏంది, డోలో ట్యాబ్లెట్ పర్పస్ ఏంది? సో ఏమని చెప్తాడు, ఇక్కడ మెడిసిన్ సేమ్, ఫీవర్ కి యూస్ చేస్తారు, క్రోసిన్ కోల్డ్. ఇక్కడ పారాసెటమాల్ ఉంటుంది, ఇక్కడ పారాసెటమాల్ ఉంటుంది. అవునా? అంతే కదా. వాడు ఏమంటారు, సార్ మెడిసిన్ సేమ్ సార్, డోలో లేదు సార్ మన దగ్గర, ఇంకా ప్రైస్ తక్కువ, మెడిసిన్ ఈజ్ కూడా సేమ్ సార్, ఇది తీసుకోండి సార్ అంటాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది వాట్ ఇస్ ద ఒరిజినల్ ఐటమ్, వాట్ ఇస్ ద సబ్స్టిట్యూట్ ఐటమ్? ఒరిజినల్ ఐటమ్ డోలో, పారాసెటమాల్ సబ్స్టిట్యూట్ క్రోసిన్. కరెక్ట్, రైట్, సేమ్ అలా జరుగుతాయి. అప్పుడు ఏం చేస్తాడు, బిల్లింగ్ వేయాలి కదా. సో ఈ పాయింట్ ఆఫ్ లో అది మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఓకే, బ్లైండ్గా రిసీవ్ చేసుకోవడం. కొందరు ఏమంటారు, సప్లై ఇదేంటంటే అన్ఆర్డర్ రిసిప్ట్, ఎక్స్ప్రెషన్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్కు సప్లయర్కు ఈ మధ్యన బాగుంటుంది, ఎమర్జెన్సీ కస్టమర్ వచ్చి ఉంటాడు, మనం పర్చేస్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి, పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, అప్రూవ్ చేయాలి, రిసీవింగ్ చేసుకోవాలి, ఇదంతా కానీ అంత టైం లేదు వాడికి. ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ సప్లయర్ చెప్తాం, లేదు ఫస్ట్ ప్రోడక్ట్ పంపించారా స్వామి కస్టమర్కి, నేను మళ్ళీ నీకు ఇస్తాను, నేను ఆయన పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసి ఇస్తాను అంటాడు. ఏది ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, బయర్కి